కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై విచారణ కీలక దశకు చేరింది. ఈ రోజు బూర్గుల రామకృష్ణారావు భవనంలో జరగనున్న విచారణలో ఈటెల రాజేంద్ర హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటలకు జస్టిస్ పీసీ ఘోష కమిషన్ ఎదుట ఆయన వాగ్మూలం ఇవ్వనున్నారు. ఆర్థిక శాఖ మాజీ మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు కాలంలో కీలక పాత్ర పోషించిన ఈటెల అప్పటి ప్రభుత్వ నిర్ణయాలపై, ముఖ్యంగా ఆర్థిక పారదర్శకత, డిజైన్ లోపాలు, నాణ్యతపై తీవ్రమైన ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారు. NDSA నివేదిక ఆధారంగా ఈటెలపై క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుందని సమాచారం. ప్రాజెక్ట్ కమిటీలో సభ్యుడిగా, కొన్నింటికి చైర్మన్గా ఉన్న నేపథ్యంలో ఆయన జవాబులు విచారణను మలుపు తిప్పే అవకాశం ఉంది. ఇప్పటికే కమిషన్ విచారణ తుది అంశానికి చేరగా ఈటెల అనంతరం జూన్ 9న హరీష్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరవ్వాల్సి ఉంది. ఈటెల నేడు ఏమి వెల్లడి చేయబోతున్నారు? ఆయన వాగ్మూలం రాజకీయ పరంపరాలపై ప్రభావం చూపుతుందా? ఈ ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో భారీ ఉత్కంఠను రేపుతున్నాయి. మరి కాళేశ్వరం నిజాల వెలుగు కోసం ఈటెల ఏమి చెబుతారో చూస్తుండండి.